సన్నాలు చేస్తున్నారు బాలకృష్ణ సార్ గారు. సార్ గారు కూడా ఈ మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నాయకత్వం. గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే ఇక ఈ ఎన్నికల్లో మంచి అఖండమైన విజయాన్ని చేకూర్చాలని కంకణబద్ధులైన ఈ గ్రామస్థ ప్రజలందరూ కూడా, అలాగే మాకెప్పుడు విజయాన్ని అందిస్తూ నీరాజనాలు అనిపిస్తున్న ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నూతన నాయకులు, భావితరాలకు, భారతదేశం ఆసక్తి అయిన తెలుగు యువతకు, ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ యువతకు, అలాగే జన సైనికులకు, మిగతా బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలందరికీ ఎన్నికల సమరం జరగబోతుంది. మరి ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నిక మనకి ఇది. ఎందుకంటే ఇది మన భవితకు, మన రాష్ట్ర భవితకు, అలాగే మన భావి తరాల యొక్క భవితకు సంబంధించిన ఎన్నికలు ఇది. ఇంతకుముందు ఎంతో బ్రహ్మాండమైన రామారావు గారు పార్టీ స్థాపించి మన తెలుగుదేశం, మన తెలుగు జాతికే ఒక గుర్తింపుని తీసుకొచ్చారు. అలాగే చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు జాతి యొక్క తేజస్సుని ప్రపంచానికి తెలియజేశారు. ఎన్నో ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పథకాలు కానీ తీసుకోవడం జరిగింది. అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు కిలో బియ్యం 2 రూపాయలు అయితేనేమి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, లేకపోతే అటు రైతులకు 50 రూపాయలకి హార్స్ పవర్ యూనిట్ పవర్ అయితేనేమి, లేకపోతే భూమి శిక్ష రద్దు చేయడం అయితేనేమి, లేకపోతే మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ఏంటి, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆనాడు మరి యొక్క రైతులందరికీ అన్ని వాళ్ళకి కావలసిన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మిగతా పరికరాలన్నీ కానీ ఒకే చోటు లభ్యమయ్యేటట్టు ఈ యొక్క క్రాంతి పథకం, గ్రామీణ క్రాంతి పథకం అయితేనేమి, సర్వోన్నతముఖ అభివృద్ధి, గ్రామ యొక్క సర్వోన్నత అభివృద్ధికి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని మండలాలు ఏర్పాటు చేశారు. ప్రజల ముగ్గురికి పరిపాలన తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. ఏదైతే గొల్లపల్లి నుంచి అందరినీ వాళ్ళను అతి త్వరగతిన పనులు పూర్తి చేసి మనం ఇక్కడ అన్ని చెరువులు కూడా సాగునీరు అందించడం జరిగింది. అలాగే మన లేపాక్షి ఉత్సవాలు జరిపామని 2 సార్లు, దానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ లేపాక్షి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా మనం అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ సుమారుగా 50 లక్షల రూపాయలతో నాయనపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు మనం బీటీ రోడ్డు నిర్మించాం. తెలుగుదేశం పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు మరి అన్ని మొత్తం ఈ మండలంలోని అన్ని సీసీ రోడ్లు, లేకపోతే సీసీ డ్రైన్లు వాళ్ళ అభివృద్ధి కోసమని సుమారుగా 8 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. అదే అంటే అధికారం లేకున్నా కూడా మనం ఇక్కడ ఏదైతే ఈ మన ఎంపీ ల్యాడ్స్తో కనకమేడల రవీంద్ర కుమార్ గారి ఆయన 46 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే గలిపిపల్లికి మనం 45 లక్షల రూపాయలతో రోడ్డు వేయడం జరిగింది. అలాగే సిరివరంలో రక్షిత తాగు నీరు కోసం 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మినరల్ వాటర్ ప్లాంట్ ని మనం ప్రారంభించడం జరిగింది. అలాగే మనం ఇక్కడ కనకదాస విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. 150 లక్షల రూపాయలు బహుమతి చెరువు ఇచ్చాం మనం. అలాగే ఇక్కడ మొత్తం సుమారు 8 కోట్ల రూపాయలతో ఈ చెరువుల్లోని పూడుగులన్నీ తీసి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ పేదల ఇళ్లకు సుమారుగా 6 కోట్ల రూపాయలతో మనం వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కోసమని ఆనాటి నీటి సంఘాలు అయితేనేమి, అయితే వన రక్షణ సమితిలు అయితేనేమి, అలాగే డ్రిప్ ఇరిగేషన్, అలాగే ఇన్పుట్ సబ్సిడీ మనం ఇచ్చినన్ని అనంతపురం జిల్లాకి ఇచ్చినన్ని ఇంకా ఏ జిల్లాకి ఇవ్వలేదు మన తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇలాంటివి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల వాళ్ళకు కూడా, అటు ఒక మన ఎస్సీలు, ఈయన ఒక పెద్ద ఎస్సీ ద్రోహి జగన్, అతను ఏమన్నాడు, ఎస్సీలు
వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పి వాళ్ళ చిత్రాంశాలు చేసే కార్యక్రమాలు తప్ప ఇంకేమీ చేపట్టలేదు. మన తెలుగుదేశం ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ బంగారు భవిత కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. మరి వీళ్ళని చూసాం మనం అధికారంలో ఉన్నప్పుడు. అక్కడ డాక్టర్ సుధాకర్ ఎలా వాళ్ళు మానసిక క్షోభ పెట్టి ఆయన మరణానికి కారకులు అయ్యారు. అలాగే తర్వాత చూసాం మనం జడ్జి రామకృష్ణ, ఆయన కూడా మానసిక క్షోభకు గురి చేశారు. అలాగే ఎవరైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చాలా మంది పేద దళితులు శిరోముండనం చేయించారు. దాని తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు అతను ఏం చేశాడు, దళితుడైన తన కార్ డ్రైవర్ని చంపి తన ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. అలాగే ఈ యొక్క రాజధాని అమరావతి ఎవరైతే ప్రశ్నించారో ఉద్యమించారో వాళ్ళందరి మీద ఎస్సీ కేసులు పెట్టారు. అప్పుడు తెలుగుదేశం నిరుద్యోగులైన ఈ దళితులకి కూడిన రుణాలు ఇచ్చి, ఇన్నోవా కార్లు ఇచ్చి వాడికి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈ యొక్క దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ ₹1 దాకా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ విదేశీ విద్య అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఉండింది, అది నిర్వీర్యం చేసేసి అసలు డబ్బులు ఇవ్వకపోగా దాని పేరే మార్చేశాడు, జగన్ విదేశీ నిధి అంట. అంబేద్కర్ కంటే గొప్పవాడా? ఇన్నేళ్ళు చూసాం, 5 ఏళ్ల పరిపాలన చూసాం మనం. ఆయనకంటే గొప్పవాడా? ఇంకా అలాగే మనం బెస్ట్ అవైలబుల్ స్టడీస్ ఇచ్చాం దళితులకి. అలాగే మనం సివిల్ ఎగ్జామ్స్ లో కి అప్లై వాళ్ళకి, సర్వీసెస్ కి అప్లై వాళ్ళకి ఉచితమైన విద్యను అందజేయడం జరిగింది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేపట్టాం. అలాగే పేద దళితులకి 2 ఎకరాల భూమి ఇస్తాం రేపు అధికారంలోకి వచ్చాక, కొనుగోలు భూమి ఇస్తామని. అలాగే ఈ ఏదైతే ఈ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు కూడా మీకు ఇస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఇంతవరకు ఎన్నో చేసాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్ని స్థాపించి మనం అందరూ కూడా అన్ని రకాలుగా ఆదుకున్నాం. పరిశ్రమలు పెట్టే వాళ్ళకి, లేకపోతే వేరే అవసరాలకి రుణాలు అయితేనేమి, విదేశాలకి చదువుకోవడానికి అయితేనేమి, ఇట్లా నిధులు ఇవన్నీ పెట్టి చేసాం. సుమారుగా వీటన్నిటికీ 75,000 కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తే మొత్తం అవన్నీ కూడా మరలించేసి అసలు ఒక్కడికి కూడా విదేశాలకు పంపించాడో చదువుకొని నేను అడుగుతున్నాను. నేను ప్రశ్నించాలి, రేపు వాళ్ళు వచ్చి అడిగితే ఓట్ల కోసం ఏం చేశారు మీకని. అలాగే ఏదైతే ఈ వర్గీకరణ, ఇదైతే ఏబిసిడి వర్గీకరణతో అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు మరి ఆయన ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేసి అప్పుడు సరిగ్గా ఎవరు మన కె నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు దాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఏబిసిడి ఈ వర్గీకరణను పంపడం జరిగింది. మోడీ గారు కూడా ఆమోదయోగ్యం ప్రకటించారు. దీనికి ఆయన సంబంధం ప్రకటించారు. కాబట్టి అది తప్పకుండా జరిపి తీరుతాం అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇక మనం ఎంగిలి బతుకులు విసిరేసి ఏదో మీకు ముందేమో ఎన్ని పిల్లలు ఉంటే, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక బిడ్డకి ఇస్తున్నారు 15,000 రూపాయలు. మరి ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎలా మిమ్మల్ని మోసం చేసి 10 రూపాయలు మీకు ఇచ్చి 1000 రూపాయలు వాళ్ళు తొక్కుతున్నారు. మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది, చాలా ముఖ్యమైన విషయం. మీరే ప్రభావితం చేయాలి. అప్పుడు నాన్నగారు ఆడపడుచులకి ముందు ఆయన ప్రసంగంలో కూడా మన ఆడపడుచుని ఉద్దేశించి మాట్లాడేవారు. ఎందుకంటే మీలో ఆలోచన శక్తి ఎక్కువ. శక్తి సినిమాలు కూడా ఉంది కదా, సినిమాలు సృష్టి లేదని, మహిళలు ఏం సృష్టి లేదని మీరందరూ ఆలోచించాలి.
అలాగే తాతమ్మలకు ఏం చేశాడు, నోటికాడ కూడిని తీసేసుకున్నాడు, లాక్కున్నాడు. సుమారుగా 2 లక్షల మంది ఈ వృద్ధ పెన్షన్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మళ్ళీ అప్పు చేస్తే కానీ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అలాగే ఇక్కడ పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. అలాగే యువతకేమో ఎటువంటి ఉపాధి కల్పన లేదు. కానీ గంజాయి పండించడంలో కానీ మాత్రం డ్రగ్ వ్యాపారంలో కానీ మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. ఇవాళ చూస్తే ఈ అప్పులు తీర్చేదెవరు? మీరే. ఇవాళ ఒక్కొక్క మనిషి మీద 10 లక్షల రూపాయల అప్పు భారం ఉంది. మన ఒక్కొక్కటి గుర్తుంచుకోండి. ఇవాళ మీ ఏదో కొత్త బిల్లు కూడా తీసుకొస్తాడు రేపు, ల్యాండ్ యాక్ట్ బిల్ అని. దాంట్లో మీ అందరు పాస్బుక్లు కూడా తన దగ్గర పెట్టుకుంటాడు, తన బొమ్మ ఉంటుంది పైన. తర్వాత మీరు ఏదైనా మీ భూమి మీద అప్పు తీసుకోవాలంటే ఆల్రెడీ అప్పు తీసుకునే ఉంటుంది, ప్రభుత్వం తీసేసుకుంటుంది మీ భూమి మీద. ఇక గుర్తుంచుకోండి, అన్నీ కూడా అతను మొత్తం ఇప్పుడు టిట్కోయిట్లు నిర్మించాడు ఇక్కడ. కొట్టేపి 2800 ఇల్లు నిర్మించాం, అవి అలాగే పడి ఉన్నాయి. ఎవరికి పంచిపెట్ట మనం అనౌన్స్ చేసాం, అందరూ కూడా ఉచితంగా కూడా ఇళ్ళు పంపిణీ చేస్తామని టిట్కోయిట్లు కూడా. అలాగే ఈ సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చాం. మహిళలు ఇంటికి ప్రతి వాళ్ళకి కుటుంబానికి మన సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, అలాగే బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం. అలాగే మన ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు. అలాగే 19 ఏళ్ళు మహిళకి అలాగే క్యాలెండరు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాయి. అలాగే వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇస్తామని. ఇదివరకు ఎంఈ షాపులు ఉండేవి, ఉన్నాయి, నడుస్తున్నాయి, కానీ ఏ పరిస్థితిలో ఉన్నాయి? ఇవాళ కేవలం బియ్యం ఇస్తున్నారు. అప్పుడు మన పప్పు కావాల్సిన నిత్యావసర వస్తువులు, దాంట్లో పప్పు, ఉప్పు కానివ్వండి, చింతపండు కానీ అన్ని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 3 నెలలకి బియ్యం ఇస్తున్నారు. అలాగే రంజాన్ తోఫా అయితేనేమి, సంక్రాంతి కానుక అయితేనేమి, ఇలా క్రిస్మస్కి అన్నీ మనం ఇచ్చేవాళ్ళం కానుకలు, అన్ని వర్గాల వాళ్ళకి అందరికి కూడా సమానంగా. మరి వాళ్ళు అన్నీ రద్దు చేసేశారు. అలాగే అన్న క్యాంటీన్ అది కూడా తీసేశారు. ఇష్టారాజ్యంగా ఉంది ఇక్కడ. మరి ఈనాడు చూస్తే ఎవరైనా ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే వాళ్ళని భయోందనకు గురి చేయడం, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం. అలాగే మాకు ఎంపీలు ఇవ్వమన్నారు, ఎంపీలు ఇస్తే మేము అన్నీ సాధిస్తా ఉన్నారు. ఎంపీలు ఇచ్చాం, మీరు ఇచ్చారు, 23 మందిని ఇచ్చారు. ఏం చేశారు? ఏం పీకారు? విఫలం అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తేవడానికి విఫలం అయ్యారు. ప్రత్యేక హోదాని తీసుకురాకపోయారు. అలాగే కేంద్రం నుంచి కూడా నిధులు రాబట్టుకోవాలని అసమర్థ ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. అది మీరు గుర్తుంచుకోండి. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అధికారం లేకపోయినా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ మన హిందూపురంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేసాం, ఎంత అభివృద్ధి చేసాం. మరి మనం చూసాం కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మా నేనైతేనేమి, మన కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళు నేరిచ్చే నిధులతో పాటు వాళ్ళు కూడా మ్యాచింగ్ గ్రాంట్, వాళ్ళు కూడా నిధులు ఇచ్చి వాళ్ళు కూడా అందరికీ ఇంటింటికి అన్ని అవసరాలు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. అలాంటి సుశిక్షితమైన కార్యకర్తలు, తెలుగుదేశం ఉన్న కార్యకర్తలు ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు, ఇందులో సందేహమే లేదు. ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టాం. వాళ్ళ ఆసుపత్రి పరిస్థితి చాలా దైన్యంగా ఉంది ఆసుపత్రి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అన్ని విద్య అయితే, మీ గుళ్ళు అయితేనేమి, వైద్యం అయితేనేమి, అన్నిటి కూడా సమాధానం చెప్పేది మీ ఓటే. సో ఈ యొక్క దేశంలో ఈనాడు ప్రజలు మీ అందరికీ ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఈ యొక్క ఏదైతే అభిప్రాయాల్ని వ్యక్తపరిచే సరైన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే సరైన మీరు మీ యొక్క ప్రతినిధిని ఎన్నుకోవాల్సిన, అలాగే సమాజ స్థాపనకు, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి, అలాగే సమాజ స్థాపనకు కూడా మీరంతా నడుము బిగించాలని, లేక ఊరికే ఒత్తి వాళ్ళు వచ్చి చెప్పే కలుబొల్లి కబుర్లకి, లేకపోతే అన్ని రకాలుగా ఆకర్షించి ఏదో
మీరు తాకట్టు పెట్టో లేకపోతే కుదుపు పెట్టో మీ ఓటుని మీ స్వార్థం కోసమో మీ స్వప్రయోజనాల కోసమో దాన్ని త్యాగం చెయ్యొద్దు. మీరు చేస్తే మీ ఓటుని మీరు దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని ఈ యొక్క ఏదైతే ఉందో సమాజం నడుస్తున్న వ్యవస్థ, ఈ యొక్క వ్యవస్థను కూడా మీరు దాన్ని హత్య చేసినట్టు అవుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆనాడు నాన్నగారు మరి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశారు తుమ్ముకుంటా. ఎంత దూరదృష్టితో అప్పటికి ఇక బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి వస్తుంది ఎవరు ఊహించలేదు. అటువంటి దాన్ని ఏర్పాటు చేసి మరి బ్రహ్మాండంగా ఇక్కడ అందరూ కూడా ఉద్యోగ కల్పన కల్పించడం జరిగింది. For more videos, subscribe to BCN channel. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. Please subscribe BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.